ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శనివారం కుటుంబ ఆరాధనకు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక రోజు మరొక అవకాశాన్ని దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు వాక్య పరిచర్య చేయడానికి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయనను ఘనపరుస్తున్నాను. మనము గత కొన్ని వారాల నుంచి సంఘము ఎత్తబడట అనే అంశాన్ని మొదలుపెట్టి దాన్ని డిగ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. లోపలికి డిగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలోకి వచ్చాం. ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడి నుంచి సంఘము ఎత్తబడడంలో ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఆయన రాకడ వస్తుంది, ఎప్పుడు ఎత్తబడుతుంది అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచిన వారము మనం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చూసాం. అక్కడ 6 అంశాలు రాయబడ్డాయి కదా. 70 వారాలు అనే ఒక పాయింట్ని తీసుకొని 70 వారాలు అని అంటే ఈ వీక్స్ ఆఫ్ ఇయర్ అని నేర్చుకున్నాం కదా. 70 × 7 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు లేకపోతే ఆ పట్టణానికి సమయం ఇవ్వబడింది. ఎందుకు? ఈ 6 అంశాలు జరగడానికి. 24వ వచనంలో ఉన్న ఈ 6 అంశాలు నెరవేర్చబడడానికి 70 వారాల సమయం ఇవ్వబడింది. అంటే 490 సంవత్సరాల సమయము ఇవ్వబడింది అని మనం చూసాం. అయితే ఈ 490 సంవత్సరాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి అన్న విషయం కూడా మనకు కావాలి కదా. 490 సంవత్సరాలు బాగానే ఉంది. ఈ 490 సంవత్సరాల కాలము ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి మొదలవుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి కొంచెం చరిత్రకు సంబంధించింది. ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది మనం ఖచ్చితంగా చూడాలి. దాని తర్వాత దీనిని మొదలు పెట్టుకుంటున్నప్పుడే మనకు క్రీస్తువారి రాకడ మనకు అర్థమవుతుంది. క్రీస్తువారు ఎప్పుడు తిరిగి ఆయన చనిపోతాడు, తిరిగి ఎప్పుడు రాబోతున్నాడు అనే విషయాలన్నీ మనకు అర్థం కావాలి అని అంటే ఈ 70 వారాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అనే పాయింట్ మనకు కావాలి. ఆ విషయాన్నే దానియేలు గ్రంథంలో ఒకసారి చూడండి. 9వ అధ్యాయము 25వ వచనాన్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, ఇక్కడ ఆ పాయింట్ను రాస్తున్నాడు. ఈ 70 వారాలు ఎక్కడ మొదలవుతుంది అని అంటే యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. ఈ 70 వారాలు అంటే 490 సంవత్సరాలు అనే కాలము ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏమని ఆజ్ఞ బయలుదేరింది? యెరూషలేము పట్టణాన్ని మరలా కట్టించవచ్చు అని ఒక ఆజ్ఞ ఎవరో ఇస్తారు, ఒక రాజు ఇస్తాడు. ఆ ఆజ్ఞ మొదలుకొని 490 సంవత్సరాలు కదా. అంటే యెరూషలేము కూల్చివేయబడింది బబులోను సామ్రాజ్యం దండెత్తినప్పుడు, కల్దీయులు దండెత్తినప్పుడు కదా. నెబుకద్నెజరు దండెత్తినప్పుడు కంప్లీట్గా యెరూషలేము పట్టణము, మందిరము కూల్చివేయబడింది. అయితే అది తిరిగి కట్టవచ్చు, అది తిరిగి కట్టించబడడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయం ఏంటి అని అంటే కట్టవచ్చుననే ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని, అంటే యెరూషలేము పట్టణాన్ని, మందిరాన్ని కట్టవచ్చు అనే ఆజ్ఞ బయలుదేరిన సమయాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి కదా. 490 సంవత్సరాలు మొదలవ్వాలి అని అంటే ఇది ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకు తర్వాత విషయాలన్నీ బయటకు వస్తాయి. క్రీస్తువారు ఎప్పుడు వస్తారు, క్రీస్తువారు ఎప్పుడు చనిపోతారు, మళ్ళీ తిరిగి ఆయన ఎప్పుడు రాబోతున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన ఏంటి అనేది పాయింట్ ఇది, స్టార్టింగ్ పాయింట్ ఇది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ని మనం లొకేట్ చేయడానికి, ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. కొంచెం చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనము ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాట చూసాం. ఇర్మియా గారికి దేవుడు రాపిస్తున్నాడు, 70 సంవత్సరాల సమయం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పేసి మనం పోయిన వారం కూడా ఇర్మియా గ్రంథంలో గత వారాలు నేర్చుకున్నాం. 70 సంవత్సరాల సమయము సమీపిస్తుంది కాబట్టి ఈ ప్రార్థనను మొదలుపెట్టినట్టుగా కూడా, దానియేలు గారు ప్రార్థనను మొదలుపెట్టినట్టుగా కూడా చూస్తున్నాం. అయితే ఈ 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నప్పుడు, సమయము సంపూర్తి చేయబడుతున్నప్పుడు రాజు ఎవరున్నారు? 8వ అధ్యాయము లేకపోతే దానికంటే ముందు దానియేలు గ్రంథం దానికంటే ముందు ఒకసారి చూస్తే నెబుకద్నెజరు ఈ కల్దీల వంశం, ఈ బబులోను
వాళ్ళు ఓడించబడతారు. ఎవరి చేత? బబులోను తర్వాత ఇజ్రాయేలీలను లేకపోతే యూదులను పరిపాలన చేసేది దాస్యములో బబులోను తర్వాత, అంటే నెబుకద్నెజరు తర్వాత, కల్దీయుల తర్వాత ఎవరు వస్తున్నారు అంటే మాదీయ పారసీకులు. కల్దీ సామ్రాజ్యము మాదీయ పారసీకుల ఆధీనంలోకి వెళ్తుంది. అది దానియేలు గ్రంథము ముందు అధ్యాయాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నప్పుడు పారసీకపు రాజు కోరేషు పరిపాలన జరుగుతుంది. 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నప్పుడు కోరేషు పరిపాలన జరుగుతుంది. ఆ విషయాన్ని మనం ఎజ్రా గ్రంథంలో ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథాన్ని ఒక్కసారి బైబిల్ అన్ని దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుతున్నప్పుడు చూస్తేనే మనకు ఈ చరిత్ర అర్థమవుతుంది. మనం ఆ పాయింట్ని లొకేట్ చేయడానికి, ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎజ్రా గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలను చదివే ప్రయత్నం చేస్తాను. ఇది చరిత్ర కాబట్టి జనరల్గా మనకు బోరు కొట్టే అవకాశం ఉంది, కానీ తెలుసుకోవడం వలన ఏం బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాలను చదివితే, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. ఇక్కడ ఈ 3 వచనాలను చూసినప్పుడు కోరేషును దేవుడు ప్రేరేపించాడు. యాక్చువల్గా కోరేషు రాజు, అన్య జనాంగము నుంచి వచ్చినవాడు, దేవుని ప్రజలకు సంబంధించిన వాడు కాదు. అయినప్పటికీ కోరేషు నా మంద కాపరి అనే మాట యెషయా గ్రంథంలో మనం చూస్తాం. నా మంద కాపరి అనే అద్భుతమైన మాట ఉపయోగిస్తాడు కోరేషుకు దేవుడు. అంటే నా మందను కాసేవాడు. ఎంత అద్భుతంగా అన్యజనులను తన ప్రజలను కాయడానికి, బాగుగా చూసుకోవడానికి కోరేషును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆయనకి ఏదైనా సాధ్యమే కదా. దేవుని ప్రజలు వారు మాత్రమే కాదు, ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. అన్య రాజులా లేకపోతే ఇంకొకరా అని కానే కాదు, అందరినీ ఆయన చిత్త ప్రకారం తన ప్రజల క్షేమము కొరకు ఆయన వాడుకుంటాడు. ఇక్కడ కోరేషును నా మంద కాపరి అనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అయితే కోరేషును ప్రేరేపించి తన ప్రజలను విడిపించడానికి 70 సంవత్సరాల సమయం అయిపోతుంది. కోరేషు రాజు డైరెక్ట్గా ఒక ప్రకటన చేస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరు అందరు ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఇక చెరలో నుంచి వెళ్ళిపోవచ్చు. ఎంతమంది వెళ్ళాను, అందరూ వెళ్ళిపోవచ్చు. కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. అయితే వెళ్ళి దేవుని మందిరం కట్టమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. అదే కదా మాట్లాడుతున్నాడు. యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుని మందిరం కట్టించమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి తన ప్రజలైన వారిని నేను పంపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ చెరలో నుంచి మీరందరూ వెళ్ళిపోవచ్చు అని ఒక ఆజ్ఞను పాస్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఆజ్ఞ బయలుదేరింది. మనము 9వ అధ్యాయం 25వ వచనంలో ఏం చూస్తున్నాం? యెరూషలేమును కట్టబడునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అనే మాట కదా. అంటే అక్కడ రాయబడిన మాట యెరూషలేము మరలా కట్టవచ్చునని. కానీ ఇక్కడ కోరేషుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? మందిరమును కట్టమని. యెరూషలేము అంటే యెరూషలేము పట్టణము, మందిరము అన్ని కలిపి వస్తాయి. యెరూషలేం పట్టణం అంటే అందులో అన్ని మొత్తం కూల్చివేయబడింది. యెరూషలేం పట్టణం మొత్తం కట్టించబడాలి. అందులో మందిరం కూడా ఉంది, అది కూడా కట్టించబడాలి. కానీ ఇక్కడ పర్టికులర్గా కోరేషుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే మందిరము కట్టవచ్చును, నువ్వు కట్టించడానికి నా ప్రజలను పంపించు అని అక్కడ రాయబడింది కదా. ఒక ఆజ్ఞ. ఇక్కడ ఈ ఆజ్ఞలు చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు? 490 సంవత్సరాలు మొదలు పెట్టాలి మనం కాబట్టి. అయితే ఇక్కడ కోరేషుకు దేవుడిచ్చిన ఆజ్ఞ మందిరము కట్టవచ్చుననే ఆజ్ఞ. కానీ ఈ మాట
మనకు దానియేలు గ్రంథంలో ఉన్న 9వ అధ్యాయం 25వ వచనంలోని మాట మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు కదా, మ్యాచ్ అవ్వదు. ఎందుకు? కోరేషుకు దేవుడు మందిరం కట్టవచ్చునని పంపించి ఆజ్ఞ ఇచ్చి వాళ్ళని పంపించేశాడు. జెరుబ్బాబెలు నాయకత్వం మనకు హగ్గయి గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ నుంచి కొంతమంది 43,000 మందికి చిల్లర కదా, వాళ్ళందరూ కొంతమంది అందరూ వెళ్ళరు కానీ కొంతమంది హగ్గయి ద్వారా ప్రవక్త ద్వారా పలకబడినప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరాన్ని కట్టడానికి వాళ్ళు బయలుదేరతారు. అయితే ఈ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది అని అంటే క్రీస్తు పూర్వము 537వ సంవత్సరంలో ఈ ఆజ్ఞను కోరేషు రాజు ఇస్తాడు. అయితే ఈ ఆజ్ఞ మనము 9:25లో అనుకున్న ఆజ్ఞకు మ్యాచ్ అవ్వదు. ఇది మందిరము కన్స్ట్రక్షన్ చేయడానికి జారీ చేయబడిన ఆజ్ఞ. ఇంకొకటి దర్యావేషు కాలంలో ఎజ్రా గ్రంథంలోనే 7వ అధ్యాయము 11 నుంచి 23 వచనాలు మీరు తర్వాత చదవండి. 7వ అధ్యాయము 11 నుంచి ఎజ్రా గ్రంథంలోనే 7వ అధ్యాయము 11 నుంచి 11వ అధ్యాయంలో యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇజ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు. ఇక్కడ అర్తహషస్త అనే ఒక రాజు ఉన్నాడు కదా. తర్వాత వచ్చిన రాజు అర్తహషస్త, ఈయన కూడా ఏం ఆజ్ఞ పంపించాడు? ఇంకొక ఆజ్ఞ ఇస్తున్నాడు, డిక్రీ పాస్ చేస్తున్నాడు. ఏమని? ఇవన్నీ మీరు చదివితే తర్వాత అర్థమవుతుంది. 16వ వచనాన్ని నేను చదువుతా. 16వ వచనం చివరి భాగంలో, జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవులను. ఏమని రాయబడింది? యెరూషలేములోనున్న తన దేవుని మందిరమునకు. 17వ వచనం చివరి భాగంలో, మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. 19వ వచనంలో, మరియు నీ దేవుని మందిరము సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిరం విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన యెడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇవ్వబడును. 23వ వచనంలో, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలెను. కదా, జెరుబ్బాబెలు వెళ్ళాడు, తన కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు. కానీ ఇంకా అది కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ చేయవల్ల. కానీ ఇంకా మళ్ళీ తర్వాత ఒక ఆజ్ఞ, ఇంకా కొంతమంది, అప్పుడు అందరు బయలుదేరలేదు కదా, కొంతమంది బయలుదేరారు. మరి ఇంకా కొంతమంది బయలుదేరుతున్నారు. ఎవరి కాలంలో? అర్తహషస్త అనే రాజు కాలంలో మళ్ళీ కొంతమందిని పంపిస్తున్నాడు దేవుని మందిరము కట్టడానికి, దేవుని మందిర నిర్మాణం. ఈ ఆజ్ఞ కూడా పారసీక రాజు పరిపాలనలో బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రెండు ఆజ్ఞలు కూడా 9వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న ఆజ్ఞకు 490 సంవత్సరాలు మొదలవుతుంది కదా, దానికి మ్యాచ్ అవ్వదు. అక్కడ యెరూషలేము పట్టణము కట్టించబడడానికి ఆజ్ఞ బయలుదేరిన సమయము అని రాయబడింది. అయితే మనకు తెలిసిన ఇంకొక మాటను చూసే ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం ఎజ్రా పక్కలోనే ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం నుంచి మొదటి నుంచి 9 వచనాల తర్వాత చదవండి. అక్కడ నెహెమ్యా గారు ఎలా ఉన్నారు? నెహెమ్యా పానీయం ఇచ్చేవాడిగా ఉన్నాడు కదా, రాజుకి పానీయం అందించేవాడిగా ఉన్నాడు. ఆ అర్తహషస్త రాజు కాలంలోనే, ఆ టైంలో నెహెమ్యా గారు రాజు దగ్గర ఉన్నారు. ఆయన ముఖము చిన్నబుచ్చుకున్నప్పుడు రాజు ఆ విషయాన్ని చూసి ఎంతో బాధపడుతున్నాడు. నెహెమ్యా గారు బాధపడుతుంటే, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. బాధపడుతున్నావు అని అడిగితే అప్పుడు నెహెమ్యా గారు మాట్లాడుతున్నారు. 4వ వచనాన్ని నేను చదువుతాను. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవుని ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఏం కట్టాలనుకుంటున్నాడు నెహెమ్యా గారు? పట్టణాన్ని కట్టించాలని ఇష్టపడుతున్నాడు. పట్టణం కట్టించాలని ఇష్టపడుతున్నాడు. 7వ వచనం చివరి భాగంలో
చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా అది నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇవ్వడని అడిగి తినే. ఇక్కడ పట్టణము మందిరము అన్నిటి గురించి, మందిరంలో ఇంకా పెండింగ్ అయిన కొంచెం వర్క్ ఉంది కదా, అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. సో పట్టణం కట్టించాలనుకుంటున్నాము, ప్రాకారాలు పాడైపోయినాయి, ప్రాకారాలు కట్టించాలి, తర్వాత మందిరం కట్టించాలి. నాకు ఒక ఆజ్ఞ తాకీదు ఇవ్వబడింది, అక్కడ డిక్రీ పాస్ చేయబడింది, ఆజ్ఞ ఇవ్వబడింది. ఏ కాలంలో? నెహెమ్యా గారి కాలంలో. దానియేలు 9:25 మనం చేస్తున్న పట్టణం యెరూషలేము పట్టణం కట్టబడినప్పుడు ఆజ్ఞ బయలుదేరిన సమయము. దీనికి దానికి మనకు మ్యాచ్ అవుతుంది కదా. ఈ సమయము మనకు కావాలి. ఎందుకు ఇంతకుముందు 2 చెప్పాను, ఈ 2 డైరెక్ట్గా చెప్పకుండా ఈ విషయాలు చెప్పి ఒక డైరెక్ట్గా ఈ విషయమే చెప్పొచ్చు కదా అంటే, మనం ఎప్పుడన్నా చదువుతున్నప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అది ఇది మ్యాచ్ చేసుకుంటే కాలాలు మ్యాచ్ అవ్వవు, సమయము మ్యాచ్ అవ్వదు, 490 సంవత్సరాలు మ్యాచ్ అవ్వదు కదా. ఆ రాజు కాలంలో కూడా దేవుడు ఆజ్ఞాపించాడు కదా, ఈ రాజు కాలంలో దేవుడు ఆజ్ఞాపించాడు కదా, ఇది కూడా ఆజ్ఞాపించాడు కదా అని ఇవన్నీ ఒకసారి చూసుకున్నప్పుడు మనకు 490 సంవత్సరాల లెక్క సెట్ అవ్వదు. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే దేవుని వాక్యము ఎంత సత్యమైనది, ఎగ్జాక్ట్గా డేట్స్తో సహా ఆయన రాపించాడు. ఆయన మాట సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు అనే విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఈ నెహమ్యా గారికి ఈ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది అని అంటే, ఎప్పుడు తాకీదునిచ్చాడు? 445 సంవత్సరము బీసీలో. 445 సంవత్సరం బీసీలో. అది కూడా మనం డైరెక్ట్గా ఇంకా డిక్ చేసుకుంటూ వెళ్తే మార్చి 14వ తారీఖు ఆనాటి ఉన్న యూదుల క్యాలెండర్ ప్రకారము, మంత్స్ ప్రకారము కంపేర్ చేసుకొని మనము ఇది చరిత్రలో రాయబడిన మాటలు ఇవన్నీ. మన లెక్కలు ఒకవేళ చూసుకుంటే 445 మార్చి 15వ తారీఖున ఆజ్ఞ బయలుదేరింది మందిరము యెరూషలేము పట్టణము కట్టబడడానికి. తీసుకొని నెహమ్యా గారు వెళ్ళారు. తర్వాత నెహమ్యా గారి కాలంలో, తర్వాత ఎజ్రా గారు, మలాకి గారు, వీరందరి కాలాలను ఒకసారి మనం ఈ గ్రంథాలన్నీ మనం పరిశీలిస్తే వీరందరి సమయంలో ప్రాకారాలు కట్టబడ్డాయి, మందిరం కట్టబడింది, పట్టణం కట్టబడింది. ఇవన్నీ అంటే మళ్ళీ డీటెయిల్గా నేను మొత్తం చదవట్లేదు కానీ సమయం సరిపోదు. ఈ గ్రంథాలను మనం చదివినప్పుడు ఈ కాలాలు, ఆనాడు ఉన్న రాజుల కాలాలు, అదేవిధంగా ప్రవక్తల కాలాలను ఒకసారి మనం చెక్ చేసుకుంటే బైబిల్లో రాయబడిన మాటలే, చరిత్రలో రాయబడిన మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాటలే ఒకసారి అన్ని కంపేర్ చేసుకుంటే ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఈ కాలాలలో ప్రాకారాలు కట్టబడ్డాయి, మందిరము కట్టబడింది. ఎప్పుడు? 445లో డిగ్రీ జారీ అయింది. అది ఒకసారి మళ్ళీ దానియేలు గ్రంథానికి ఒకసారి వద్దాం. దానియేలు గ్రంథానికి ఒకసారి వద్దాం. 9వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఇప్పుడు ఒక పాయింట్ దొరికింది కదా. యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని 445 బీసీ మార్చి 14వ తారీఖు. ఇప్పుడు ఒక డేట్ బయటకు వచ్చింది. మొదలుకొని ఆ పాయింట్ మొదలుకొని మనం 490 సంవత్సరాలు లెక్క పెట్టాలి. ఇప్పుడు సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఇక్కడ 2 మాటలు డివైడ్ చేయబడ్డాయి. 7 వారాలు, 62 వారాలు. ఈ మందిరము ఇవన్నీ కట్టి లేకపోతే అభిషక్తుడు వచ్చేంత వరకు, ఆ పట్టణములోకి అభిషక్తుడు ప్రవేశించేంత వరకు 7 వారాలు ప్లస్ 62 వారాలు. ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా స్పష్టంగా రాయబడింది. ఇది సపరేట్గా ఫుల్ స్టాప్ పెట్టాడు కదా అక్కడ. ఏమని ఉంది అక్కడ? అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించమని ఫుల్ స్టాప్ పెట్టాడు. ఫుల్ స్టాప్ లేదు అక్కడ, అండ్ అని రాయబడింది యాక్చువల్గా. అంటే 7 వారాలు ప్లస్ 62 వారాలు. అభిషక్తుడెవరు? క్రీస్తు వారు వచ్చేంత వరకు, ఆ పట్టణంలోకి వచ్చేంత వరకు 7 వారాలు ప్లస్ 62 వారాలు సమయం పడుతుంది. అంటే
69 వారాల సమయము పడుతుంది అనేది దీని యొక్క భావం. అయితే 2 భాగాలు ఎందుకు చేయబడ్డాయి ఇక్కడ? ఎందుకు చేయబడ్డాయి అంటే 445లో మొదలైన ఈ ఆజ్ఞను మొదలుకొని 7 వారాలు అంటే 7 వారాలు అంటే ఏమని అర్థం? 7 × 7 49 సంవత్సరాలు కదా. వీక్ ఆఫ్ ఇయర్స్ అని నేర్చుకున్నాం పోయిన వారం. అంటే 7 × 49 సంవత్సరాలను మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడి నుంచి 445 నుంచి 49 సంవత్సరాలను క్యాలిక్యులేట్ చేస్తే బీసీ ఎలా వెళ్తుంది? బిఫోర్ క్రైస్ట్ సంవత్సరాలు పెరుగుతున్నాయని అంటే ఏమని అర్థం? తగ్గుతున్నట్టు కదా. 445, 444, 443, 442 ఇయర్ పెరుగుతుంది అని అంటే అక్కడ నంబర్ తగ్గుతుంది అని అర్థం కదా. తగ్గుకుంటూ వస్తుంది. బీసీ అని అంటే బిఫోర్ క్రైస్ట్, తగ్గుకుంటూ తర్వాత క్రీస్తు శకంలోకి వస్తాం. 1 2 3 4 5 అలా పెరుగుతుంది. కానీ బీసీ తగ్గుకుంటూ వస్తాయి. సో 445 సంవత్సరాలకు ప్లస్ 49 సంవత్సరాలను యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 396 సంవత్సరం. 396 బీసీ అంటే మైనస్ చేయాలి కదా. 49 సంవత్సరాలను మైనస్ చేయాలి. చేస్తే 396 బీసీలో పట్టణము కట్టబడుతుంది. యెరూషలేము పట్టణము కంప్లీట్ చేయబడుతుంది. 7 వారాలలో మందిరము, అదేవిధంగా దానికంటే ముందు మందిరం ఎవరెవరు జెరుబ్బాబేలు తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి మందిరం కడితే తర్వాత వచ్చిన వాళ్ళందరూ పట్టణ ప్రాకారాలు, మిగతా పెండింగ్ వర్క్ అంతా నెహమ్యా గారి కాలంలో, మలాకి గారి కాలంలో, ఎజ్రా గారి కాలంలో ఈ మందిరం అంతా కట్టబడింది కదా. 396 బీసీ వచ్చేసరికి ఈ 7 వారాల పని కంప్లీట్ చేయబడుతుంది. తర్వాత 62 వారాలలో 62 వారాలు అంటే ఎంత అవుతుంది? 62 × 7. ఈ లెక్కలు జస్ట్ వినడానికి పెట్టుకోండి, కానీ ఎగ్జాక్ట్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా దేవుని లెక్కలు ఎంత కరెక్ట్గా ఉంటాయని. 62 × 7 ఎంత అవుతుంది? 434 సంవత్సరాలు కదా. ఈ 434 సంవత్సరాలు ఎంత అవుతుంది? అప్పుడు 434 సంవత్సరాలు మొత్తము 49 ప్లస్ 434 సంవత్సరాలు ఎంత అవుతుంది? లెక్క యాడ్ చేస్తే 483 సంవత్సరాలు. 400 ఎందుకు? 7 వారాలు 62 వారాలు నేను కలుపుతున్నా. 7 వారాలు 62 వారాలు కలిపితే 69 వారాలు అవుతుంది. 69 వారాలకు ఇంటూ మనకు ఇది క్యాల్కులేట్ చేసేసుకుంటే 483 సంవత్సరాలు లెక్క వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 483 సంవత్సరాలు. అయితే జూయిష్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరానికి 360 రోజులు. 360 రోజులు ఆ టైంలో జూయిష్ క్యాలెండర్ ప్రకారం 365. మన దాని ప్రకారము ఫిబ్రవరిలో డేస్ తక్కువగా ఉంటాయి కదా, అది కాదు. ప్రతి నెలలో కూడా 30 రోజులు ఉంటాయి. ప్రతి నెలలో కూడా 30 రోజులు ఉంటాయి. 12 నెలలకు 360 రోజులు. ఆ లెక్కన 483 × 12 ఈ లెక్క వేసుకుంటే ఎన్ని రోజులు అవుతుంది? 483 సంవత్సరాలు ప్లస్ ఇంటూ 30 వేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 1,73,880 రోజులు వస్తుంది. 483 × 360 సంవత్సరానికి 360 రోజులు కదా వేసుకుంటే 1,73,880 రోజులు వస్తాయి. ఈ లెక్కను మనం చూసుకున్నప్పుడు ఈ లెక్కను ఎక్కడి నుంచి 445వ సంవత్సరం బీసీలో బయలుదేరిన ఈ ఆజ్ఞ 1,73,880 క్యాలిక్యులేట్ చేస్తే ఏ ఇయర్లో వస్తుందంటే క్రీస్తు శకము 32వ సంవత్సరంలో ఏప్రిల్ మాసము 6వ తారీఖు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ నెల 6వ తారీఖు 32వ సంవత్సరము. ఆ రోజు ఏంటి? ఎగ్జాక్ట్గా ప్రభువైన క్రీస్తు వారు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించిన రోజు. అది ఒకసారి మత్తయి సువార్త ఒకసారి చదువుతాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము
ఏడవ వచనం చదువుతాను. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అభిషక్తుడు యెరూషలేము పట్టణంలోకి రాజుగా ప్రవేశించిన రోజు ఏప్రిల్ మాసము 6వ తారీఖు, మన లెక్క ప్రకారం ఏప్రిల్ మాసము 6వ తారీఖు 32వ సంవత్సరము, క్రీస్తు శకము 32. అర్థమవుతుందా? ఏ రోజు ప్రవేశించాడు తను? ఇది ఏ రోజుది? ఆదివారము. అభిషక్తుడు యెరూషలేము పట్టణంలోకి రాజుగా ప్రవేశించిన సమయము ఈ డేటు. ఆదివారము ఆయన ప్రవేశించాడు పట్టణంలోకి. 4 రోజుల తర్వాత సిలువ వేయబడ్డాడు, మరణించాడు. ఏ రోజు చనిపోయాడు? మనకు దానియేలు గ్రంథానికి మరొక్కసారి వద్దాం. దానియేలు గ్రంథంలో 62 వారం 25వ వచనం చదువుదా. తొందరగల సమయంలో పట్టణపు రాజవీధులను కందకంలోను మరలా కట్టబడును. 26వ వచనము. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. 62 వారాల తర్వాత అభిషక్తుడు నిర్మూలము చేయబడును, అభిషక్తుడు కొట్టివేయబడును, అభిషక్తుడు మరణిస్తాడు. ఎప్పుడు? 62 వారాల తర్వాత. ఎప్పుడు మరణించాడు ఆయన? 32వ సంవత్సరంలో, క్రీస్తు శకము 32 ఏప్రిల్ 6వ తారీఖున ప్రభువైన క్రీస్తు వారు మరణించారు. చరిత్ర చెబుతుంది. చరిత్రలో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అది ఈ విషయం మనకు అర్థమవుతుంది కదా. 32లో ఆయన చనిపోయాడు. 62 వారాలు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా 7 వారాలు ప్లస్ 62 వారాలు, 69 వారాలలో జరుగుతున్న సందర్భాన్ని దానియేలు గారికి ఆనాడే దేవుడు ప్రత్యక్షతలను దయచేశాడు. పాత నిబంధనలోనే క్రీస్తు వారు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు మరణిస్తాడు అని దానియేలు గారికి ప్రత్యక్షతలు బయలుపరిచాడు. 32లో ఆయన చనిపోయినట్టుగా చూస్తున్నాం. తర్వాత 26వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. అయితే ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఏం చేస్తాడంట? ఈ పరిశుద్ధ పట్టణాన్ని, కట్టించబడ్డ ఈ పరిశుద్ధ పట్టణాన్ని మళ్ళీ ఏం చేయబోతున్నాడు? ఆలయమును, పరిశుద్ధ పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపు చేయును, నాశనం చేసేస్తాడు. ఎప్పుడు జరిగింది ఇది? మొదటి మందిరం కట్టబడింది. మొదటి మందిరాన్ని కల్దీయులు నాశనం చేశారు. మొదటి మందిరం ఎప్పుడు కట్టబడింది? సొలొమోను కాలంలో కదా, 956 ఆ టైంలో సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది. అది 586లో కూల్చివేయబడింది. ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు కూల్చివేశాడు. తర్వాత మందిరం మళ్ళీ కట్టబడింది. ఎవరితో? ఇందాక మనం చూసినట్టుగా మళ్ళీ మందిరం కట్టబడింది. ఇది కూడా రెండవ మందిరం కూడా మళ్ళీ కూల్చివేయబడింది. ఎప్పుడు కూల్చివేయబడింది? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో. క్రీస్తు శకము 70లో రోమా చక్రవర్తి టైటస్ ఆధీనంలో అధికారము కింద నాశనం చేయబడింది. క్రీస్తు శకము 70. ఇవన్నీ చరిత్రలో రాయబడిన సత్యాలు. డేట్స్తో సహా దేవుడు ఆనాడు రాయించినప్పుడు, డేట్స్తో సహా ఏనాడో కదా ఇవన్నీ ఎప్పుడో రాయించాడు పరిశుద్ధ లేఖనాలు. అవన్నీ నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మరి ఆయన రెండవ రాకడ కూడా నెరవేర్చబడాలి కదా, నెరవేర్చబడుతుంది కదా. ఎందుకు మనం డేట్స్ను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం? ఎగ్జాక్ట్గా ఆయన వచనాలు, ఆయన లేఖనాలు ఏవైతే చెప్పాయో సున్నా పొల్లు తప్పిపోకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చబడుతుంది. ఇప్పుడు మందిరము కట్టబడాలి. మందిరం కట్టబడిన తర్వాత జరిగే సంఘటనలు ఏంటో ఒకసారి చూసాము కదా. సంఘము ఎత్తబడుతుంది. మందిరంలోకి వెళ్ళి హేయ వస్తువుని తీసుకొని వచ్చి ఒకడు వచ్చి కూర్చుంటాడు. సంఘం ఎత్తబడుతుంది.
భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఇది ఇంకా జరగవలసి ఉన్నది. ఇప్పుడు మనం 69 వారాల వరకు మాత్రమే చూసాం. 70వ వారం 7వ వారం ఇంకా మనం చూడలే. అది 27వ వచనంలో రాయబడింది, సపరేట్గా రాయబడింది. దాని గురించి వచ్చే వారం డీటెయిల్గా అది చాలా ప్రాముఖ్యమైన అంశం అది. అందుకు దాన్ని సపరేట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 69 వారాలలో ఏం జరిగింది, డేట్స్తో సహా, రోజులతో సహా పరిశుద్ధ లేఖనాలు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయో మనం గమనించినప్పుడు మనకు అర్థం అవ్వాలి, మనకు భయం వేయాలి. ఆయన రాకడ ఎంత సమీపంలో ఉందో. 69 వారాలు ఆల్రెడీ గడిచిపోయాయి అనే విషయం కూడా మనకు అర్థం అవ్వాలి. ఇంకెంత మిగిలింది? 1 వారం మిగిలింది. అంటే 7 సంవత్సరాలు మిగిలాయి. ఈ 7 సంవత్సరాల చరిత్ర ఏంటి, 7 సంవత్సరాలు అంటే ఏంటి, ఈ విషయాన్ని మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు అర్థం కావాల్సింది, ఆయన రాబోతున్నాడు. ఈ డేట్స్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలామంది ఇంకొక డేట్ కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకు డేట్స్లలో ఎగ్జాక్ట్గా కొంతమంది ఒక డేట్స్ను, కొంతమంది ఒక డేట్ని చెప్తారు అని అంటే మనకు తెలుసు, మనకు క్యాలెండర్స్ వాళ్ళకు మనకు తేడాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారము కొంతమంది రాజు ఈ కాలంలో ఉన్నాడు అనుకొని దానిని క్యాల్కులేట్ చేసుకొని చెప్తుంటారు. దాని ప్రకారం చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక అటు ఇటు 10-20 సంవత్సరాలు తేడాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు 360 రోజులు మాత్రమే, కానీ మనకు 365 రోజులు లెక్కలు క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది. మనకు డే ఎప్పుడు మొదలవుతుంది? మార్నింగ్ 6 నుంచి మళ్ళీ 12 గంటల తర్వాత కదా మనకు డే మొదలవుతుంది. కానీ అప్పుడు డే ఎప్పుడు మొదలవుతుంది? జ్యూస్కి సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. మరుసటి రోజు సాయంత్రం వరకు ఒక రోజు. కానీ మనకు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రోజు మొదలవుతుంది. మళ్ళీ 11:59 వరకు మనకు ఒక రోజు అవుతుంది. వాళ్ళ రోజులు మన రోజులు వేరు. వాళ్ళ సంవత్సరంలో ఉన్న రోజులు మన సంవత్సరంలో ఉన్న రోజులు వేరు. కాబట్టి క్యాలెండర్స్ వేరు. కాబట్టి వాళ్ళు లెక్కలు వేయడంలో కొంచెం తేడా అంటే వాళ్ళకు అనుకూలంగా తీసుకున్న దాని ప్రకారం. ఏది ఏమైనా కానీ ఏ లెక్కలు ఒక 5-10 సంవత్సరాలు ఏ డేట్స్ తేడాలు అటు ఇటు వచ్చినా కానీ మనం ఒకటి గమనించాల్సింది, ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయా సమయాలలో లేఖనాలలో రాయించిన పరిస్థితులు ఆయా కాలాలలో అన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు రాబోయేది కూడా క్రీస్తువారి రాకడ అనేది కూడా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆయన రావడానికంటే ముందు ఒకటి జరగాలి, మందిరము కట్టబడాలి. ఆ మందిరం కట్టబడింది అని అంటే మనకు టైం లేదు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ మందిరం కట్టబడడంలోనే మనము 7వ వారం లాస్ట్ 70వ వారం గురించి మనం నేర్చుకోబోతున్నాం. అది ఏంటిది అనే విషయాన్ని మనము వచ్చే వారం నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు జస్ట్ మీకు బ్రీఫింగ్ ఇచ్చాను. ఇది చరిత్ర గురించి మీకు అవసరం లేదు, కానీ తెలుసుకోవడం వలన లేఖనాలు ఎంత ఖచ్చితమో మనం నేర్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞానము మనకు అవసరంలా, ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలను జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన రాబోతున్నాడు, మందిరము కట్టబడబోతుంది, పరిస్థితులన్నీ లేఖనాలలో చెప్పినట్టుగా నెరవేర్చబడుతున్నాయి. ఆనాటి నుంచి ఎగ్జాక్ట్గా డేస్ ప్రకారం లెక్కేసుకుంటే అన్నీ నెరవేర్చబడుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా క్రీస్తు వారు కూడా అదే సమయంలో రాబోతున్నాడు. ఎగ్జాక్ట్గా మందిరం కూడా కట్టబడుతుంది. యెరూషలేము చుట్టూ ఉన్న యుద్ధ వాతావరణాలు మనకు తెలుసు ఏం జరుగుతున్నాయో. ఇవన్నీ లేఖనాలలో రాయించినప్పుడు మరి నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నేను ఎత్తబడతానా? కేవలం 1 వారం మిగిలింది. ఈ వారంలో నా పరిస్థితి ఏంటి? నా ఆలోచన విధానం ఏంటి? నా హృదయ స్థితి ఏంటి? నేను పైనున్న వాటి కొరకు వెతుకుతున్నానా లేదా? నా హృదయంలో ఇంకా ఏవైనా దేవునికి నచ్చని లక్షణాలు ఉన్నాయా? ఇవన్నీ సరి చేసుకోవడానికి సమయం ఉందా మనకి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన రాకడకు 2 సూచనలు కూడా రాయబడ్డాయి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. సువార్తలలో చివరి దినాలు ఎలా ఉంటాయంట? నోవహు దినాల వలె ఉంటాయంట, లోతు దినాల వలె ఉంటాయంట. అంటే ఏంటి? ఎక్కువగా ప్రపంచం మీద లేకపోతే లోకంలో ఉన్న విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందంట చివరి దినాలలో. లోతు దినాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదా. లోతు దినాలలో వారు ఎంత సుఖస్థితిని అనుభవించారో మనకు తెలుసు. దేవుడు అంటే భయం లేదు. నోహు దినాలు ఎలా ఉన్నాయో తెలుసు. 120 సంవత్సరాలు ఓడ కట్టడానికి టైం పడితే 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు నోవహు. ప్రకటించిన ఎవరు మాట వినలా. సువార్త ప్రకటించబడుతున్నప్పటికి కూడా
120 సంవత్సరాలు ప్రకటించబడుతున్నప్పుడు నోవహు తప్ప ఎవరు కూడా రక్షించబల్ల. తినుము తాగుము సుఖించుము అనే ధోరణిలోని అందరూ జీవిస్తున్నారు, అందరూ బ్రతికారు. ఇప్పుడు కూడా అదే కాలాలు ఉన్నాయి. లోతు దినాల వల్లే ఉంటాయి చివరి దినాలు, నోవహు దినాల వల్లే ఉంటాయి చివరి దినాలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, దీని మీదనే ధ్యాస ఉంటుంది. కానీ దేవుడు ఆయన హఠాత్తుగా రెప్పపాటున వస్తాడు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? సమీపించింది కాలము అని తెలుసుకోవడానికి, టైం అయిపోయింది అని తెలుసుకోవడానికి. వీటన్నిటినీ దేవుడు లేఖనాలలో రాయించాడు మనము సిద్ధపడడానికి, సమస్తమును గ్రహించి మన హృదయాన్ని సరిచేసుకోవడానికి, ఆలోచనలను సరిచేసుకోవడానికి, దేవునికి అంగీకార యోగ్యముగా జీవించడానికి. ఒక్కొక్క విషయాన్ని మన బలహీనతను ఒక్కొక్కటి సరిచేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అంత త్వరగా సరిచేసుకోగలమా? అంత త్వరగా దేవుని మాటకు విధేయత చూపించగలమా? చూపించలేం. అంత త్వరగా తగ్గింపు జీవితం వస్తుందా? రాదు. అంత త్వరగా ఇతరులను ప్రేమించగలమా? ప్రేమించలేం. క్షమించగలమా? క్షమించలేం. మరి ఎన్ని పెట్టుకొని ఒక్కొక్కటిగా సరి చేసుకోకపోతే ఆయన రాకడ సడన్గా వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? నిత్య నరకమేగా. అందుకని దేవుని మహాకృప వలన దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మహాకృప వలన ఆయన అన్ని లెక్కలు మన ముందుకు తీసుకొని వచ్చాడు. సమయము లేదు. 69 వారాలు గడిచిపోయాయి. ఒక్క వారం ఉంది. ఆ వారంలో ఎంతవరకు నువ్వు సరి చేసుకోగలవు? సిద్ధపడాలి. ఎవరంతకు వారు సిద్ధపడాలి. ఎవరి హృదయాలను వారు స్వయ పరీక్ష కదా, మనం పరీక్షించుకోవాలి. ఎవరో చెప్పాల్సిన అవసరంలా, మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. మనంతకు మనం పరీక్షించుకుంటూ జీవిస్తున్నప్పుడు తప్ప, మనంతకు మనం సరి చేసుకోవాలనే ఆశ ఆసక్తి నాలో ఉంటే తప్ప నేను సరి చేసుకోలేను, ఆయన స్వరూపంలోకి మార్చబడలేను, మారు మనసు నాకు కలగదు. ఈ లోకంలో ఉన్న ఆశలు నన్ను విడిచిపోవాలి అని అంటే ఆయన మీద ఆసక్తి పెరగాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన మార్గాలను ప్రేమించాలి. అప్పుడు మాత్రమే నాలో ఉన్న తప్పులు ఏంటో బయటపడతాయి. వెలుగులోకి వచ్చినప్పుడే కదా చీకటి ఏంటో తెలుస్తుంది. వెలుగు వచ్చినప్పుడే, ఇప్పుడు లైట్ వేసాము, లైట్ వేసినప్పుడు కింద బండలు ఎంత మరకగా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది కదా. లైట్ లేనంత వరకు, లైట్ లేదనుకో, అవి మరకగా ఉన్నాయా, లేకపోతే దాంట్లో బురద ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా తెలియదు, ఎంత మట్టి ఉందో తెలియదు. లైట్ వేయంగానే మరకలు కనపడతాయి. ఆయన వద్దకు వచ్చినప్పుడు, వాక్యం వద్దకు వచ్చినప్పుడు మనలో ఉన్న మరకలు బయటపడతాయి. కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకుంటున్నప్పుడు మాత్రమే, ఆయన స్వరూపంలోకి మార్చబడుతున్నప్పుడు మాత్రమే, ఆ 70 వారాలు అయిపోయేలోగా నన్ను సరి చేసుకుంటూ ఉన్నప్పుడు, నేను ఆయన వచ్చినప్పుడు, కనురెప్ప పాటను ఆయన వచ్చినప్పుడు, నేను సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడైనా రాని, నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఎత్తబడతాను. ఎవరంతకు వారు స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాము. దేవుని లేఖనాలు సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు. భూమి ఆకాశాలు గతిస్తాయేమో కానీ నా మాట గతించదు అని ఖచ్చితంగా ఆయన వాక్యములోనే రాయించాడు. తెలుసుకున్నప్పుడు సరి చేసుకుందాం, భయపడదాం, ఆయన వాక్యానికి విధేయత చూపిద్దాం, సరైన మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.